హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వము నేడు 10,120 కోట్లనైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే విడుదల చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 42,72,802 మంది తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే 13,000 రూపాయల లెక్కన జమ చేయబోతుందన్నమాట. మీ ఇంట్లో విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లోపల చదువుతున్నటువంటి పిల్లలు కనుక ఉండినట్లయితే ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించి ఈ 13,000 రూపాయలను జమ చేయడం జరుగుతుందని చెప్పి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. ఎగ్జాంపుల్కి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి కలిపి 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు ఇలా విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తోంది అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడతాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ల నుంచి ఈ విధంగా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే సో ఇలాంటి మెసేజ్లు అనేవి బ్యాంకుల నుంచి అయితే వస్తాయండి. అవి కూడా మీరు బ్యాంక్ అకౌంట్లకి ఈ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉంటేనే మీ ఖాతాలకు పడినట్లు ఇలా మెసేజ్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ కనుక లింక్ చేసుకోకపోయినట్లయితే మీ ఖాతాలకు డబ్బులు పడినాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక వర్తిగా ఉంది, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తల్లికి వందనం పథకానికి సంబంధించి అసలు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకునే దానికి సంబంధించి 3 ప్రాసెస్లు అయితే ఉన్నాయండి. ఒక ప్రాసెస్ వచ్చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనేది చేసుకోవాలి. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దాన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇందులో సో ఈ యొక్క మదర్ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేయండి. తర్వాత స్కీమ్ టైప్లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ 2026-27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఓటీపీ, గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు పారామీటర్స్ అనేవి అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని రావాలన్నమాట. సో అన్సాటిస్ఫైడ్ ఉంటే దానికి గల రీజన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ ఆన్లైన్లో మీరు ఈ విధంగా చెక్ చేసుకున్నారు కదా, దీంట్లో అన్నింటిలో కూడా సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మీరు మళ్ళీ మీ యొక్క సచివాలయంకి అయితే వెళ్ళండి. సచివాలయంకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఒక ఎలిజిబుల్ లిస్టు మా పంచాయతీకి సంబంధించి అయితే చూపిస్తున్నాను. ఈ ఎలిజిబుల్ లిస్టులో మీరు గమనించినట్లయితే యాక్టివ్ అని రావాలండి. ఓకేనా, యాక్టివ్ అని రావాలన్నమాట. ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ రావాలి. ఇక్కడ చూడండి, ఎన్పిసిఐ స్టేటస్ అని చెప్పారు. ఈ ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ అయి వస్తేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఖాతాలకైతే చేరుస్తుంది. సో కాబట్టి ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్లో ఉండి మీరు ఫైనల్ లిస్ట్లో ఉన్నారా లేదా, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎవరు చూపిస్తారు అంటే మన యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారండి. సో వారి దగ్గరికి వెళ్ళండి, లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ మీకు ఎలిజిబుల్ లిస్టులో పేరు కనుక ఉండినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, మీ ఖాతాలకు డబ్బులు అయితే పడతాయండి. ఓకేనా. నెక్స్ట్ మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, సో దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో దానికి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి సేవను ఎంచుకోండి అని అడుగుతుంది కదా, అందులో వచ్చేసి మీరు తల్లికి వందనం అనేది ఉంటుందన్నమాట ఆప్షను. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్థితిని తెలుసుకునేదానికి ఆప్షన్స్ అనేవి అడుగుతాయి, అవన్నీ కూడా ఇవ్వండి. 2026-27 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేసి నిర్ధారించండి. అప్పుడు మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి చూపిస్తుంది అనమాట. సో ఇలా మీరు ఈ ప్రాసెస్లో ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి లీప్ యాప్ అనేది ఒకటి ఉందండి, మన యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాప్. దాంట్లో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదనేది చూపిస్తుంది. ఈ విధంగా ఇన్ని ప్రాసెస్లలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ అయ్యారా లేదనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుంది అనుకోండి. సో విడుదల చేసిన తర్వాత మన ఖాతాలకు చేరినాయా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే దాని కొరకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుందండి. సో మన యొక్క బిఎం పోర్టల్లోనే అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్లికేషన్ స్టేటస్. ఈ యొక్క లింక్లోకి రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ వచ్చేసి 2026-27 సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ బై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మదర్ ఉంటే మదర్ యొక్క ఆధార్ నెంబరు, ఫాదర్ ఉంటే ఫాదర్, గార్డియన్ లేదా చైల్డ్ ఇలా ఇవ్వాలన్నమాట. మదర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పక్కనే ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి ఓటీపీ నెంబర్ అయితే ఈ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఇస్తామో దానికి వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ నెంబర్ని అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవాలి.
వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ గురించి కూడా చూపిస్తుంది, పేమెంట్ స్టేటస్ అనేది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఇప్పుడు మనకు ఈ రోజు డబ్బులు విడుదల చేశారనుకోండి, ఒక 2 days తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తారు ఈ లింక్ లో. అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట, ఒకవేళ వెంటనే డబ్బులు కనుక పడకపోయినట్లయితే. ఇంకొక రీజన్ ఏంటంటే డబ్బులు పడకపోవడానికి గల కారణాలు, సో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోవడము, లేదా ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడము, అలానే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల కూడా మీకు తెలియదు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేవి పడినాయి అనేది. సో కాబట్టి ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మీకు డబ్బులు అనేవి పడతాయి. ఇంకొక రీజన్ వచ్చేసి ఇన్ఎలిజిబుల్ లిస్టు. సో ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మీకు చివర్లో అయితే మెన్షన్ చేస్తారనమాట ఎందుకు డబ్బులు పడడం లేదనే కారణాలు అయితే చూపిస్తారు. ఇక్కడ చూడండి, కుటుంబం నెలసరి ఆదాయము 10,000 రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకునే వాళ్ళు ఉన్నందువల్ల అనర్హులుగా వీళ్ళని పెట్టారనమాట. అలానే ఇక్కడ చూడండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో రేషన్ కార్డ్ అనేది లేకపోవడం వల్ల. ఇక్కడ చూడండి, కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉండడం వల్ల, 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేస్తున్న వారు ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళకి డబ్బులు పడడం లేదు. ఇలా చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ మీ హౌస్ హోల్డ్ ఎవరికి రైస్ కార్డ్ లేనందువల్ల మీరు అనర్హులు అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి అనమాట. ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉండినట్లయితే, మీ దగ్గర కరెక్ట్గా ప్రాపర్గా డాక్యుమెంట్స్ కనుక ఉండినట్లయితే మీరు గ్రీవెన్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచే ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్. మీరు రేపటి నుంచి అయితే గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. గ్రీవెన్స్ అప్లికేషన్ చేయాలంటే దానికి సంబంధించి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలండి. సో దాని మీద నేను మీకు రేపటి రోజున వీడియో అయితే సబ్మిట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఈ డబ్బులు మీ ఖాతాలకు వస్తాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాను, పిన్ టు పిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన తర్వాత సో మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి 24 గంటలు లేదా 48 గంటల వ్యవధిలో డబ్బులు అనేవి మన ఖాతాలకు చేరుతాయి కాబట్టి వెయిట్ చేయండి. అప్పటికి మీ ఖాతాలకు పడకపోయినట్లయితే అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ స్టేటస్లో మీ వివరాలు అనేవి చూపించకపోతే మీరు కాంటాక్ట్ అవ్వాలి మీ యొక్క సచివాలయంలో. ఈ ప్రాసెస్లు అనేవి ఒక 3 to 4 daysలో జరగాలన్నమాట. అప్పటికి డబ్బులు పడకపోతే రీజన్స్ అనేవి మెన్షన్ చేస్తారు. సో దానికి ప్రాపర్గా మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మీరు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారు అనే దాని మీద ప్రాపర్గా రీజన్ అనేది తెలుసుకోవాలి. రీజన్స్ అనేవి ఇప్పుడు మనకు ఆల్రెడీ సచివాలయంలో లిస్టులు అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ రీజన్ తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి 300 యూనిట్స్ కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం ఉపయోగించారని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా. ప్రాపర్గా లాస్ట్ 12 months మీ యొక్క కరెంట్ బిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొని చూపించి యావరేజ్ చేసి మీరు ఇక్కడ డాక్యుమెంట్స్తో పాటు యాడ్ చేయాలన్నమాట గ్రీవెన్స్తో. ఓకేనా? అలా అప్లై చేసినట్లయితే వాటిని మళ్ళీ వెరిఫై చేసి మీకు 30వ తేదీన ఆగస్టు నెలలో అయితే మళ్ళీ విడుదల చేస్తారండి. ఓకేనా? సో ఈ విధంగా ప్రాసెస్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ విధంగా ఏం చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు వివరంగా అయితే అందించాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు డబ్బులు పడినాయా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి కొద్ది గంటల్లో డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.